నమస్కారం. చక్కెరకేళి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన చక్కెరకేళి కార్యక్రమంలో మన సందేహాల ఆకలిని తీర్చడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఆకేళ్ల విభీషణ శర్మ గారు మన స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మన సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. సో ఈరోజు చక్కెరకేళి కార్యక్రమంలో నేను ఎన్నో సందేహాలతో మీ ముందుకు వచ్చాను. మరి మొదటి ప్రశ్న అడగమంటారా? అంటే మొదటగా నేను అడగబోయే ప్రశ్న, వెంకటేశ్వర స్వామి పులిహోరలో కరివేపాకు వేయరు. మరి ఈ విషయంలో పద్మావతి అమ్మవారిని ఏమైనా వెంకటేశ్వర స్వామికి ఉపయోగించుకున్నారా? అంటే ఇలాంటి కథలు మనం విన్నాము. అంటే ఇది నిజమే అంటారా? నిజంగా ఇదంతా జరిగిందంటారా? నిజంగా ఈ చక్కెరకేళి కార్యక్రమానికి మీరు స్వాగతం పలుకుతూ మంచి భవ్యమైనటువంటి ప్రశ్న వేశారు. భవ్యమైనటువంటిది అని అంటే చాలా పవిత్రమైనటువంటి ప్రశ్న. అంటే ఈ కార్యక్రమానికి చక్కెరకేళిని పెట్టడంలోనే చాలా ఔచిత్యవంతమైనటువంటి అర్థం ఉంది. మామూలుగా ఫలరాజం చక్కెరకేళి, అరటిపళ్ళు, బొంత అరటిపళ్ళు ఉన్నాయి, అలాగే అమృతపాణి ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అనేక రకాల అరటిపళ్ళు, అందులో గోదావరి జిల్లాలో ప్రసిద్ధంగా 32 రకాల విధాలైనటువంటి అరటిపళ్ళు భగవంతుడికి నివేదన చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువగా మహావిష్ణువుకి చక్కెరకేళి అరటిపళ్ళు అంటే చాలా ఇష్టం. చక్కెరకి అమ్మవారు కేళి విలాసాల్లో ఎప్పుడైనా నివేదన చేయాలి అనే ఆలోచన వస్తే ఈ చక్కెరకేళి అరటిపళ్ళు పెడతారట. అందుకని చక్కెరకేళి అరటిపళ్ళు అని అన్నారు. ఇవి చాలా పెద్దవిగా ఉండవు, చిన్నవిగా ఉండవు, తినడానికి హాయిగా ఉంటాయి. మామూలుగా ఇంతలా అరటిపండు అనుకోండి, పాపం విష్ణుమూర్తి గారు సుకుమారమైన వ్యక్తి నోట్లో పెట్టుకున్నప్పుడు ఇబ్బంది పాలవుతాడు. ముందు అసలు సుకుమారమైన చేతులు కలిగింది 7 మల్లెలు ఎత్తు సుకుమారి మహాలక్ష్మి అమ్మవారు. ఆవిడ తొక్క తీయాలంటే మన బొంత అరటిపండు ఇంకోటి తీయాలంటే చాలా కష్టపడుతుంది. అందుకని ఈ చక్కెరకేళి అరటిపండు హాయిగా ఉంటుంది. కాబట్టి ఇందులో మీరు మొదటి ప్రశ్నే చాలా విష్ణుమూర్తికి సంబంధమైనటువంటి, చక్కెరకి సంబంధమైనటువంటి ప్రశ్న అడిగారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. మామూలుగా జానపద కథలు అనేటువంటి ఉంటాయి, అవి హృదయంగమంగా ఉంటాయి. అంటే భక్తులలో ఏదో ఒక చర్చ జరుగుతూ ఉంటుంది మంచి సమయంలో. అలాంటప్పుడు పిల్లలకు కూడా భక్తి భావన కలిగించడం కోసం అని చెప్పి కొన్ని పెద్దల కథలు చెప్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి వారికి పులిహార నివేదన ఉంటుంది. అందులో ఆశ్చర్యం ఏమిటి తెలుసా అండి, 450కి పై కేజీలు, అంటే అంతటి బియ్యంతో చేసేటువంటి పులిహార నివేదనను ఒక గురువారం నాడు అన్నకూటోత్సవంలో స్వామి ముందు పెడతారు. మరి అటువంటి పులిహారలో అందరికీ ఆశ్చర్యం వస్తుంది, ఏమంటే కరివేపాకు లేదే, మామూలుగా మన ఇళ్లలో చేస్తూ ఉంటే జీడిపప్పు ఇవన్నీ బాగా వేశారు మీరు దేవస్థానం వారు, ఈ కరివేపాకు మాత్రం వేయలేదు ఎందుకు అని. అలాంటి సమయంలో కథ చెప్పుకుంటూ ఉంటారు జానపద సంప్రదాయంలో. అంటే పూర్వం అమ్మవారు అన్నీ సారి తెచ్చారట పుట్టింటి నుంచి. అంటే మామూలుగా ఆడపిల్లని అత్తవారింటికి పంపించి మర్యాదలతో పంపించి కాస్త కళ్ళు నీళ్ళు పెట్టుకుంటూ, ఏమ్మా ఏం మర్చిపోలేదు కదా, నువ్వు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకో, ఎందుకంటే ఏదన్నా మర్చిపోతే మీ పుట్టింటి వాళ్ళు మిరపకాయలు ఇవ్వలేదు, లేకపోతే ఏదో శనగపప్పులు ఇవ్వలేదు అంటారు అని చెప్పి పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు. తీరా అక్కడికి వెళ్ళాక పులిహార ప్రియుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి ఆవిడ పులిహార చేసి పెట్టిందట గురువారం రోజు. అందులో కరివేపాకు లేదట. ఇదేమిటి కరివేపాకు లేదు, లక్ష్మి నువ్వు కరివేపాకు నాకు పెట్టలేదు కాబట్టి నేను ఇంకా కరివేపాకు తిన్ను అంటే, మొదట్లో కొత్తగా వచ్చిన పెళ్ళం మీద కోపట్టడం ఆయనకి ఇష్టం ఉండదు. కాబట్టి ఇంక నుంచి నాకు భక్తులు నివేదన చేసినా కూడా ఇందులో కరివేపాకు ఉండకూడదు అని చెప్పి ఆయన ఒక ఆచారాన్ని పెట్టేశారు. అందుకని ఈ రోజు కూడా వెంకటేశ్వర స్వామి వారి పులిహారలో కరివేపాకు ఉండదు అని చెప్తున్నారు. ఇది సామాన్యంగా మనం ఏదో విలాసంగా చెప్పుకునేటువంటి అర్థం. భగవత్ ప్రసాదము అని అంటే చాలా పవిత్రంగా స్వీకరించాలి. ఏదో కొంత తినేసి కొంత ఉమ్మేయటం అలాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే ప్రసాదాన్ని కళ్ళకి అద్దుకుని అది నోట్లో వేసుకోవాలి. మీరు చూడండి, పల్లెల్లో అక్కడ చిన్న రాయి వచ్చినా అబ్బా రాయి వచ్చింది అని చెప్పి తీసుకుని మళ్ళీ నోట్లో మింగేస్తారు. ఎందుకంటే అది ప్రసాదంలో వచ్చింది కాబట్టి. అంటే ప్రసాదం అనేప్పటికీ అంత పవిత్రంగా స్వీకరించాలి. అర్చక స్వామి ఉద్ధరణతో అలా తీర్థాన్ని ఇచ్చారనుకోండి, ఔషధం జాహ్నవి తోయం అని చెప్పి ఇచ్చారనుకోండి, వెంటనే అలా చక్కగా దాన్ని తీసుకుని
కళ్ళకు అద్దుకుని ఇది ఔషధం, ఇది ఈ సంసారానికి ఇది పనికొచ్చేటువంటి ఔషధం అని చెప్పి అపమృత్యువును తొలగిస్తుంది, భగవద్ అనుగ్రహాన్ని కలిగిస్తుంది, ఇది విష్ణు పాదోదకం అని కళ్ళకు అద్దుకుని తాగుతారు. ఎంత జాగ్రత్తగా పట్టుకుంటారు. కొంతమంది చూడండి ఇలా కండువ ఇలా పెట్టి ఇలా పెట్టుకుని తాగుతారు. మళ్ళా ఎక్కడైనా మిగిలిపోయిందేమో, ఇది ఒలికిపోతుందేమో అని తలకు రాసుకునేవాళ్ళు, ఇలా బట్టలకి రాసుకునేవాళ్ళు, లేదా జేబు రుమాలకు తుడుచుకునే వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. మరి ప్రసాదంలో గబుక్కుని ఇంట్లో కరివేపాకు ఉందనుకోండి, ఒరే కరివేపాకులా అలా అవతలు పడేస్తారా వాడుకుని అనే సామెత కూడా మనం వింటూ ఉంటాం కదా. ఓ పనికి ఒకరిని వాడుకున్నాడు, వాడుకున్న తర్వాత వాడికి తగిన ఫలితం ఇవ్వలేదు, వెంటనే వాడి కోపం వచ్చి ఏమండి కూరలో కరివేపాకులాగే పని అయిపోయాక నన్ను పక్కన పడేసారండి అంటారు. ఈ భక్తులు కూడా ఏమన్నా ఈ కరివేపాకుని అలవాటు ప్రకారం పక్కన పడేస్తారేమో అని పూర్వాచార్యులు ఏం చేశారని అంటే, వెంకటేశ్వర స్వామి వారి పులిహార కనుక అందులో ఈ కరివేపాకు వేస్తే పక్కన పడేసేటువంటి లౌకిక సంప్రదాయాన్ని ఆచరించకూడదని చెప్పి ఆ కరివేపాకు లేకుండా పులిహార నివేదన స్వామివారికి చేస్తున్నారు కనుక ఆ పులిహార స్వామికి ప్రీతిపాత్రమైంది కనుక దాన్ని అంత అనుష్ఠానంతో స్వీకరించాలనే ఉద్దేశంతో ఇది వచ్చింది. ఓకే గురుగారు, చాలా బాగా చెప్పారు గురుగారు. ఇప్పుడు మరో ప్రశ్న, అన్ని ఆకుల కన్నా రావి ఆకు ఎక్కువ అంటారు కదా, ఎందుకంటారు? అన్ని ఆకుల కన్నా రావి ఆకు ఎక్కువ అని అంటే మిగతా ఆకులు నవ్వేదాన్ని. అలాగా ఎవడన్నా నవ్వులు పాలు చేయాలనుకోండి, ఓరే నువ్వు రావి ఆకు లాంటి వాడివిరా, తెలివి తక్కువవాడా అని చెప్పడం కోసం అని చెప్పి అన్ని ఆకుల కన్నా రావి ఆకు ఎక్కువ అంటూ ఉంటారు ఎగతాళిగా, అధిక్షేపణగా. అంటే దీనికి నేపథ్యం ఏంటంటే, మామూలుగా మనం నలుగురం కూర్చున్నాం అనుకోండి, అదిగా నేను ఇందుకోసం గొప్ప, మాకు 3 ఇళ్ళు ఉన్నాయి కాబట్టి గొప్ప, మాకు ఇంత పెద్ద గోడ ఉంది, మాకు అంత పెద్ద డాబా ఉంది, మాకు 3 కార్లు ఉన్నాయి, ఇలా చెప్పుకుంటూ ఉంటారు కదా మామూలుగా లోకంలో. ఈ పెళ్ళిళ్ళు ఇవి జరిగితే కాస్త గొప్పలు చెప్పుకోవడం కోసం మంచి పట్టు పంచలు కట్టుకున్న వాళ్ళు, చీరలు కట్టుకున్న వాళ్ళు, వాటి గురించి ముచ్చరించుకోవడం లోకంలో ఉన్నాయి. ఇవి అన్ని చోట్ల దర్శించేటువంటి ఏ సంప్రదాయం కూడా మనకి చక్కగా తెలుగు వాళ్ళకు ఉంది. ఓసారి ఆకులన్నీ కూడా చర్చించుకున్నాయట. ఆకుల చర్చ. ఓ తాటాకు ముందుగా గట్టిగా మాట్లాడిందట, పొద్దున్న లేవంగానే నా తాటాకు ఇలా చింపి ఇలా పళ్ళు తోముకుంటారు, ఏదైనా పెళ్లిళ్ళు ఏంటంటే చక్కగా తాటాకుతో పందిరి వేసుకుంటారు, ఇల్లు కట్టుకుంటారు, కాబట్టి నేను గొప్ప అంది. ఏమే నోరు గీసుకుంటారని అంటున్నావే తాటాకు, ఇలా గీసుకున్న తర్వాత నేను ఎక్కడ పడేస్తారు, తూను ఉమ్మేసి మూల పడేస్తారు. ఇంటి పైన వేసుకున్నారు అని అంటున్నావు, ఇంటి పైన వేసుకున్న తర్వాత నువ్వు మాడి చావాల్సిందే కదా, ముంజులు అమ్మారనుకో పైన తాటాకు వేయాల్సిందే కదా, కాబట్టి నువ్వు మాడేటువంటి ఆకువే, నువ్వేం గొప్పదానివి, మామిడి ఆకు నేను గొప్పదాన్ని అందుట. మామిడి ఆకు ఎప్పుడైనా శుభకార్యం జరిగింది అనుకోండి, పట్టుకొచ్చి ఇంటి ముందు తాటాకులో ఇంకోటో కట్టుకోరు. పుణ్యాహవచనం జరిగితే ఏవి వినియోగిస్తారు? మామిడి ఆకును చక్కగా జలాల్లో పెట్టుకుని అన్ని రకాల నదీ జలాలని కూడా కలశంలోకి ఆవాహనం చేసుకుని శుద్ధ్యర్థం, వృద్ధ్యర్థం, అభివృద్ధ్యర్థం అని పుణ్యాహవాచనం చేసిన తర్వాత ఇల్లంతా మామిడి ఆకులతో జల్లుతారు. అలాగే ఇంటికి చక్కగా మామిడి తోరణాలు కడతారు. అందుకే వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని చెప్పినా ముందు ఏమని చెప్తారు మీరు? నిత్య కళ్యాణం, పచ్చ తోరణం. తోరణాలు వేడితో పడితే వాటితో వేపాకులతోనూ చింతాకులతో కట్టరు కదా, మామిడి ఆకులతో కడతారు. కాబట్టి నేను గొప్ప మంగళకరమైనటువంటి దాన్ని అంటే, అబ్బో చాలా గొప్పగా చెప్పేవే, నేను ఎప్పుడైనా సక్రమంగా ఉంచారా జనాలు, తలకిందులుగా వేలాడుతూ ఉంటావు, అలాంటి శీర్షాసనం బతికేసుకుని నువ్వేమిటి మా ముందు గొప్పగా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇంకో ఆకు ఎక్కిరిచ్చింది. అదేమిటిది? విస్తరాకు. ఎవడైనా కడుపు నిండా తృప్తిగా భోజనం చేసినప్పుడు ఆనందాన్ని పొందుతాడు. డబ్బు ఇచ్చాడు అనుకోండి, డబ్బు దానం వల్ల ఎంత ఇచ్చినా ఓ 1000 రూపాయలు ఇచ్చారనుకోండి, ఏమిటో ఇచ్చాడు మా నాన్న జేబు ఖర్చుకి 1000 రూపాయలు ఇచ్చాడు, 2000 ఇచ్చుంటే బాగుండేది. మా మిత్రురాలు ఇంకొక ఆవిడ ఉంది దివ్య అని, వాళ్ళ నాన్న 2000 ఇస్తాడు, మా నాన్న 1000 రూపాయలు వేస్తాడు పండగ వస్తే షాపింగ్ అని అనుకుంటారా లేదా? అలా ఏ దానం చేసినా అది ఇంకొంచెం కావాలనిపిస్తుంది. అదే అన్నం అనుకో చాలంట. కాబట్టి అన్నదానం గొప్పది. అటువంటి అన్నదానం తృప్తిని అందరికీ ఇచ్చేటువంటిది. భూదానం కన్నా, గోదానం కన్నా, ఇంకో దానం కన్నా, అన్ని దానాల కన్నా గొప్పదేది అన్నదానం. చాలు, కడుపు నిండింది ఇంక చాలు అని అనేటువంటి దానం ఏముంది? అన్నదానం. ఆ అన్నదానం దేంట్లో పెడితే శ్రేష్టం? అరిటాకులో పెడితే శ్రేష్టం. కాబట్టి అరిటాకు నేను గొప్ప,
శ్రేష్టమైన దానానికి నేను ఆధారం అవుతున్నాను కాబట్టి నాకన్నా ఇంకెవరు గొప్ప లేరు అని అరిటాకి చెప్పింది. ఎంత గొప్పగా చెప్పేవే అరిటాకు, మేము ఎండిపోయేదాకా ఉండి అలా ఆవు తింటానికి వేస్తారు, నీ బతికి ఏమిటి పట్టుకెళ్ళి కుప్పతట్లో వేయం కానీ కుక్కలు వచ్చి పడతాయి. ఎవరన్నా హీనమైన బతుకుతో పోల్చాలంటే పుల్లిస్తరాక్ అంటారు. మరి నువ్వు కూడా గొప్ప చెప్పుకోవటం ఏంటి అనిందిటి రావాక, అన్నింటికన్నా నేనే గొప్ప అందిట. అప్పుడు అన్ని ఆకులు నవ్వేట. దేనికి పనికిరాని దాన్ని నువ్వు కనీసం మిగతా ఆకులు కొబ్బరి ఆకులు అవే బాగా వీచైంది అనుకోండి, బాగా ఏ నది ఒడ్డు గోదావరి ఒడ్డు నుంచో సముద్రం నుంచో గాలి వచ్చింది అనుకోండి, ఆకులన్నీ బాగా కదులుతే కాస్త గాలి వస్తుంది. రావాకులు పనున్నా లేకపోయినా ఎలా ఎలా కదులుతూనే ఉంటాయి, ఎంతగాడో గాలి రాదు. కాబట్టి అది కూడా గొప్ప చెప్పుకుంది. ఇంకా దాన్ని ఎగతాళి చేయడానికి కూడా ఎవరికి ఓపిక లేదుట. దాని గురించి ఏం చెప్తారు? కాబట్టి నువ్వు రావాకిలో చాలా గొప్పడిరా అంటూ ఉంటారు అన్నమాట లోకంలో. కాబట్టి లోకంలో మనం ఎప్పుడూ కూడా ఏదో ఒక ప్రయోజనంతో జీవనాన్ని గడపాలి, 10 మందికి ఉపయోగపడేట్టుగా ఉండాలి అని చెప్పుకోవటానికి సరదాగా ఈ రావాకి లాంటి వాడు అని అధిక్షేపణం చేస్తూ ఉంటారు. మన తెలుగు వాళ్ళ సంప్రదాయం ఏమిటంటే ఏది చెప్పినా కూడా చాలా అందంగా చెప్తూ ఉంటారు, కానీ ఏదో ఒక ఆధ్యాత్మికమైనటువంటి అర్థం, ఏదో ఒక ప్రయోజనకరమైనటువంటి అంశం వెనకాల ఇమిడి ఉంటుంది అని మనం గ్రహించాలి. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక సామెతను వాడతారు, అంటే ఎగేస్తే బ్రహ్మహత్య దిగేస్తే గోహత్య అనేసి. మరి ఈ సామెతలో ఉన్న ఆంతర్యం ఏంటి అంటే, సాధారణంగా ఎవరైనా ఇరకాటంలో పడ్డప్పుడు, అంటే ఆ పని చేస్తే ఆ విధమైనటువంటి ఇబ్బంది వస్తుంది, ఈ పని చేస్తే ఈ విధమైన ఇబ్బంది వస్తుంది అని అన్నప్పుడు మనం మామూలుగా సర్వసాధారణంగా వాడుకునేటువంటి సామెత ఏంటంటే, ఈ దిగేస్తే గోహత్య ఎగేస్తే బ్రహ్మహత్య, ఏం చేయాలో తెలియట్లేదయ్యా అని అంటారు. క్లిష్టమైనటువంటి సమస్య అది కూడా ఏదైనా పుణ్యకార్యాల్లో వచ్చినప్పుడు. ఇప్పుడు ఏదైనా ఓ పండగ పితృకార్యం రోజున వచ్చింది అంటే, మా నాన్నగారి శ్రాద్ధం ఏ శ్రీరామనవమికి వచ్చింది, నాకేమో తెలియలేదు, మా బంధువులందరినీ హాయిగా మా ఇంటి ముందు శ్రీరామనవమి ఉత్సవం చేసేస్తాను వచ్చేయండి అయ్యా అన్నాను. తర్వాత మా అమ్మ ఎవరో చెప్పారు, ఒరే నాన్న మీ నాన్నగారు పోయిన రోజున మర్చిపోయినట్టున్నావు నువ్వు, మరి ఆ రోజు శ్రాద్ధం చేసుకోవాలి కదా నువ్వు అని అంటే, ఇప్పుడు వాళ్ళందరినీ రావద్దని చెప్పాలా, వచ్చిన వాళ్ళని రామనవమి రోజున దీనికి రమ్మని చెప్పాలా? కాబట్టి గబుక్కుని అపరకార్యానికి సంబంధించినటువంటి పదార్థాలు తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడతారు కదా. ఇలాంటప్పుడు వాడేటువంటి మంచి సామెత అనమాట, జాతీయం లాంటిది. అయితే ఇది ఎందుకు వచ్చింది, దీని పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి అని తెలుసుకుంటే మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఓ రాజుగారికి ఓ మంచి మంత్రి ఉండేవాట, సమయోచితమైనటువంటి సలహాలు ఇచ్చేటువంటి వాడు. వంశపరంపరాగతంగా రాజులకి మంత్రులు ఉండేవారు. మన భారతదేశంలో సంప్రదాయం ఏంటంటే, రాజుగారి కొడుకు రాజుగారు, ఆ రాజుగారి కొడుకు యువరాజు గారు, ఇలాగ వరుసగా ఆ సంప్రదాయం వస్తూ ఉంటుంది. అయితే మంత్రులు కూడా అలాగే వచ్చేటువంటి సంప్రదాయం ఉంది. ఓ రాజుగారికి మాత్రం ఎక్కువ తెలియదు అట్లా, ఆయనకి అత్యంత తెలివిపరుడు ఆయన. ఆయన ఏం చేసేటంటే, అసలు మన మంత్రి గారి కన్నా తెలివైన వాడిని ఎవడన్నా నేను మంత్రిగా పెట్టుకోవాలి, ఈయన ఉప ముఖ్యమంత్రిగా పెట్టుకుని ముఖ్యమంత్రిగా ఇంకొకరిని పెట్టుకోవాలి, వీడికన్నా తెలివైన వాడిని అని ఆలోచన వచ్చింది. ఈయన ఆలోచిస్తూ ఉంటే ఓ రోజు మామూలుగా సాయంకాలం పూట మహారాజులు నృత్య కార్యక్రమాలు అవి పెట్టుకుని కాస్త విలాసంగా ఉంటూ ఉంటారు. పగలంతా పాపం ప్రభుత్వ ఉద్యోగాలు అవన్నీ రాజరికపు నిర్వహణలు బాధ్యతలు చేస్తుంటారు కదా అని. ఓ రోజు పాపం ఆయన సాయంకాలం మంచి కచేరీ నృత్యం ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాడు. రాజుగారు కాస్త సుందరంగా చందనం గట్రా పూసుకుని అందంగా కూడా కనిపించాలి కదా వాళ్ళకి. పండితులు అంటే ఎలా ఉన్నా సెలవు వేసుకుని వస్తే పర్వాలేదు, కానీ రాజుగారు అంటే కొంచెం అందంగా హుందాగా ఉంటే సభలో గౌరవంగా ఉంటుంది. అందుకని చెప్పి ఆయన ఆలోచించి ఓ మంగళవాడిని ఎవరే పర్వాలేదురా, పొద్దున్నే అక్కర్లేదు, ముఖక్షవరం కావాలంటే మధ్యాహ్నం అన్న చేసి నువ్వు రా, ఏదో సాయంకాలం సమయం నేను నిద్రలేచేప్పటికి సాయంకాలం 6 గంటలు అయ్యేప్పటికంతా కూడా నేను ఆ స్వామివారికి ఊంజల సేవ జరుగుతూ ఉంటే, ఆ నృత్యం గానం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఉండాలి అని చెప్పాట. సరే రాజుగారు ఏమో గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. లేపితే అసలు క్షవరం కోసం లేపేవానని చెప్పి తిడతాడు పాపం. లేపకపోతే ఏం ఇబ్బంది వస్తుందో అని చెప్పి అనుకుని జాగ్రత్తగా ఆయన ఉద్యానవనం నిద్రపోతూ ఉంటే ఆయనకి ఏమాత్రం తెలియకుండా జాగ్రత్తగా చేసేసేటప్పుడు. రాజుగారు సాయంకాలం లేచి, ఇంకా మీరు తొందరగా బయలుదేరాలండి, ఇప్పటికీ 5 గంటలు అయిపోయింది, మీకు సభా విహార సమయం, తర్వాత స్వామివారి ఆరాధన సమయం,
ప్రదోషకాల ఆరాధన సమయం అంతా కూడా మరి తగటగా జరిగిపోవాలి అని చెప్పారట. అదేమిటి నేను వచ్చి వాడిని క్షౌరం చేయమన్నాను, మనవాడు ఇంకా రాలేదా అన్నట్ట. అయ్యా మీరు ఇంకా ఇందాక ఉద్యానవనంలో ఉండగా పని చేసేసాడు అని ఆయన చూసుకున్నట్టు. అరే ఆశ్చర్యంగా చేసేసాడు మొక్కక్షరం, వీడు చాలా తెలివైన వాడు, చాలా గొప్పవాడు, వీడిని పిలిచి వీడిని మంత్రిగా పెట్టేసుకుంటాడు. మంత్రి గారు ఇప్పుడుండే మంత్రి గారు ఇలాంటి పని చేయలేడు కదా, అబ్బే ఈయన ఉప ముఖ్యమంత్రిగా పెట్టుకుంటాను అని చెప్పి ఆయన పెట్టేసుకున్నట్టు. ఆశ్చర్యం ఏంటంటే కొంతకాలం తర్వాత ఓ హిందూ రాజు మళ్ళా ఈయన పైకి ఏదో వైమనస్యం వచ్చి దండయాత్రకు వచ్చేస్తే ఈ మంత్రి గారు ప్రధానమంత్రిగా పెట్టుకున్నాడు కదా, బాగా క్షౌరం చేసేయన్ని, ఈయన్ని ఏమయ్యా వచ్చేస్తున్నట్టు రాజుగారు ఎలాంటి వ్యూహంతో యుద్ధం వెళ్ళాలి, ఏమిటి ముప్పేటగా వెళ్ళాలా లేకపోతే ఇంకో రకంగా వెళ్ళాలా? ఈ మధ్య మనం సినిమాల్లో కూడా చూసాం కదా, రాజమౌళి సినిమా, అదేమిటి అది చక్కగా వచ్చింది, బాహుబలి సినిమాలో ఇలాగా, అలాంటి ఏదో మంచి వ్యూహంలో వెళ్ళాలేమో అని చెప్పి ఏ వ్యూహం వేస్తే బాగుంటుంది. అప్పుడు రకరకాలు ఉండేవి, పద్మ వ్యూహం, సూచి వ్యూహం, మహాభారతం ఇవన్నీ చదివితే తెలుస్తాయి వ్యూహాల గురించి. కాబట్టి ఏ వ్యూహం వేయాలి అది ఇది అన్నట్టు, ఏ వ్యూహం ఎక్కలేదు రమ్మని చెప్పండి చూద్దాం అన్నట్టు. వాడు అక్కడి నుంచి బయలుదేరేసేసాడు, వచ్చేస్తున్నాడు, రాజ్య పొలిమేరలోకి రానియండి అంటున్నాడు. వీడు రాజ్యంలోకి అడుగు పెట్టేసేట, ఉలిక్కి పడ్డాడు రాజుగారు. ఇదేమిట్రా రాజ్యంలోకి వచ్చేస్తున్నాడు, ప్రజల్ని చంపేస్తున్నాడు, ఈయనేమో రానియండి అంటున్నాడు, ఏమిటిది మంచి భవిష్యత్తు ఉందంటాడు, ఏమిటి అర్థం కావట్లేదు, దగ్గర రావయ్యా వచ్చి అసలు నాకు చెప్పు గట్టిగా, నువ్వు అర్థం కావట్లేదు నీ వ్యవహారం, వచ్చేయమంటావు, వాడేమో చంపుకుంటూ వచ్చేస్తున్నాడు శత్రురాజు, అసలు నీకు దగ్గర ఉండే వ్యూహం ఏమిటో చెప్పు, సైన్యాన్ని ఎలా వాడాలో చెప్పు, ముందు ఏనుగుల బలం వెళ్ళాలా, గుర్రాల బలం వెళ్ళాలా, లేకపోతే మనుషులు నేల మీద ఉండి సోలాలతో పోరాడేవాడు వెళ్ళాలా, విలుగాళ్ళు వెళ్ళాలా, ఏం చెప్పేమిటంటే ఏం అక్కర్లేదండి, నేను జేబులోంచి ఒక కత్తి తీసేట, ఇదేమిటిది అన్నట్టు, దీంతో ఏం చేయాలన్నట్ట. ఏం లేదండి, ఇది మా తాతగారు మా నాన్నగారికి ఇచ్చారు, మా నాన్నగారు నాకు ఇచ్చారు, దీంతో నేను మీకు హాయిగా ముఖక్షౌరం చేశాను, దీంతో నేను ఇంత పెద్ద రాజ్యానికి ప్రధానమంత్రి అయిపోయా, ఈ టెక్నిక్ మీకు నేర్పిస్తా, మీరు కూడా 4 రాజులకి ఇలా క్షౌరం చేసి 4 రాజులకి మంత్రి అయిపోండి మీరు అన్నట్ట. ఇదే నువ్వు ఇచ్చే సలహా అని చెప్పి అప్పుడు ఉప ముఖ్యమంత్రి గారిని పిలిపించాట. కొంపలు అంటించేసేవాడయ్యా వీడు నమ్ముకుని అనవసరంగా నేను ఇంత చేసి ఇంత కత్తి తీసి చేతిలో పెట్టి క్షౌరం చేసుకోమంటాడు నన్ను, ఇప్పుడు ఏం చేయాలన్నట. అప్పుడు పాపం పాత మంత్రి గారు ఇప్పటికైనా గుర్తించాడు అని చెప్పి, నాయన నువ్వేమీ లేదు, వచ్చేటువంటి హిందూ రాజు రాజ్యంలో ఎలాగే ప్రవేశించేశాడు, వాడిని ఇప్పుడు ఏం చేసినా మన సైన్యం దెబ్బతినేస్తుంది, కాబట్టి ప్రజలందరినీ దూరంగా పారిపోమనండి, కోట ద్వారాల దాకా వచ్చేయమనండి, కోట ద్వారం తెరిచేటప్పటికి మహాద్వారాన్ని సింహద్వారాన్ని తెరిచేటప్పటికి ఎదురుకుండా పైన బ్రాహ్మడు ఉండాలి, వాళ్ళు బాణాలు వేయాలి మంచి, కిందేమో ఆ వేద పండితుల కింద ఆవులు ఉండాలి, ఆవుల మీద వాళ్ళని ఎక్కిచ్చేసేయండి, ఎక్కలేనటువంటి బ్రాహ్మణుని పక్కన నిలబెట్టేసేయండి. అలా తీయంగానే వాడు ఏం చేస్తాడు, పైకి బాణం వేసాడు అనుకోండి బ్రహ్మహత్య జరుగుతుంది. బ్రహ్మహత్యా పాతకం శివుడు అంతటి వాడికి పట్టుకుంది. బ్రహ్మగారు అధిక ప్రసంగం చేస్తే ఆయనకు ఒక 5 తలలు ఉండేవి, ఇప్పుడు 4 తలలు ఉన్నాయి, కానీ బ్రహ్మగారికి అప్పుడు ఒకటి ఉండేది. దాన్ని పుట్టుక్కని ఏనుగు తామరతుడు తెంపేసినట్టుగా తెంపేశాడు శివుడు బ్రహ్మగారి 5వ తలకైనా అధిక ప్రసంగం చేస్తున్నాడని. వెంటనే ఆ బ్రహ్మకపాలం వేదం చదివేది కదా వచ్చి చేతికి అంటుకుంది, మళ్ళీ కాశీకి వెళ్తే కానీ అది విడిపడలేదు. అందుకని అవిముక్త క్షేత్రం ఇత్యాది పేర్లతో బ్రహ్మహత్యాది దోషాలు పోగొట్టే క్షేత్రం అని కాశీని పొగుడుతూ ఉంటారు. కాబట్టి అంత ప్రమాదం ఆ బ్రహ్మహత్య, బ్రాహ్మణ్ణి వేద పండితుడిని సంహరిస్తే. గోవుని చంపితే ఇంక దిక్కుందా, సకల దేవతా స్వరూపం గోవు, వచ్చినవాడా హిందూ రాజు. ఇప్పుడు గోవుల్ని బ్రాహ్మణుల్ని రక్షించడం అని అంటే ఏదో వాళ్ళ అమాయకు బ్రాహ్మణుడు కాబట్టి ఏదో వేదం చదువుకున్నవాడు, గోవు పాపం సాధు జంతువు అందుకని కాదు. వాళ్ళని రక్షించడం అని అంటే మన భారతీయ సంస్కృతిని రక్షించడం, వాళ్ళని రక్షించడం అంటే సకల విశ్వానికి శ్రేయస్సును పరిరక్షించడం. ఒక బ్రహ్మహత్య జరిగినా ఆ ప్రాంతంలో వర్షాలు లేదా అక్కడ ఎటువంటి పుణ్యకర్మలు ఇక జరగవు, అంత అరాచకం అయిపోతుంది. గోవులు చచ్చిపోయాయి అనుకోండి, గోపూజ చేయడం లేదండి, ఆ దేశం నాశనం అయిపోతుంది. కాబట్టి ఎగేస్తే బ్రహ్మహత్య, దిగేస్తే గోహత్య. ఏం చేస్తాడు వాడు, ఆపండ్రా
వాళ్ళేమో బాణాలు వేసేస్తున్నారు. వాడు పాపం వాడేమో విలువిద్య తెలిసిన వాడు కాదు, బ్రాహ్మడు. ఏదో రాజుగారు చెప్పారు, ఏదో డబ్బులు ఇస్తారు, సంభవం ఇస్తారు, వచ్చేసారు వాళ్ళు. అది వీడి మీద గురి పెడితే వాడికి వెళ్ళి తగులుతుంది బాణం. వీళ్ళేమో బట్టలకి దెబ్బలు తగులుతున్నాయి, అంతో ఎంతో తగులుతుంది కదా. ఇప్పుడు మైక్ టైసన్ కొడితే ఎక్కువ తగులుతుంది, మనలాంటి వాళ్ళు కొడితే కొంచెం తగులుతుంది కదా. కాబట్టి ఎంతో అంత బాణాలు వచ్చి గుచ్చుకుంటున్నాయి కళ్ళల్లో, వాటితో తగిలితే ప్రమాదం కదా బట్టలకి. మళ్ళీ వేరే రాజు మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు అందుకని ఒరే వెనక్కి వెళ్ళిపోంటారా, పారిపోంటారా, తర్వాత సంగతి తర్వాత చూద్దాం, బ్రహ్మహత్య గోహత్య జరిగితే మన రాజ్యం నాశనం అయిపోతుంది అని చెప్పి రాజులు పారిపోయారు. ఇదేంటి దాంట్లో ఉండే అంతరార్థం. కాబట్టి ఎప్పుడైనా కూడా మనకి ఇంత అంతరార్థం కలిగినటువంటి ఈ ఒక్క మాటని మన వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఎగేస్తే బ్రహ్మహత్య, దిగేస్తే గోహత్య అని. కష్టం ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరకాటం వచ్చినప్పుడు చెప్పుకునే మాట. కాబట్టి ఇంత భావం మనకి తెలిస్తే ఆ మాట పైకి అంటే ఎదుటివాడి మనసులో ఉండే కష్టం మనకి తెలుస్తుంది. అయ్యో అంత కష్టంలో ఉన్నాడని. ఈ మాటకి అర్థం తెలియదు అనుకోండి, మన జీవితమే వ్యర్థం. వాసన లేని పువ్వు ఎంతో మనం బతుకులు అంతే. కాబట్టి మేము తెలుగు వాళ్ళం అండి, తెలుగు మాట్లాడుకున్నాం అని కాదు. తెలుగు భాష అది ఉంది అని అంటే దాంట్లో జాతీయాలు, నుడికారాలు, పలుకుబళ్ళు ఇవన్నీ సజీవంగా ఉండాలి. అప్పుడే మనం మాతృభాష పరిరక్షణ చేసినాం. ఊరికే మాతృభాష పరిరక్షణ ఉద్యమం చేసాం, మాతృభాష తెలుగు భాషోద్యమ సమితి అని చెప్పి ఊరికే పెట్టేసుకుని కాసేపు తెలుగు అంతటిది, తెలుగు ఎంతటిది, కృష్ణదేవరాయలు అంతటి వాడు అని చెప్పేసుకుంటే ఏమిటి ప్రయోజనం? మన జాతీయాల మీద, మన పలుకుబడుల మీద, మన నుడికారాల మీద, మన యొక్క సహజమైనటువంటి మాటలు పొందికగా మాట్లాడుతూ ఉంటారు. ఆ చమత్కార అధిక్షేపణలో మాట్లాడేటువంటి మాటలు, చమత్కారాల్లో ఉండేటువంటి మాటలు, ఇవన్నీ మనలో ఉండాలండి. మన భాషలో ఇవన్నీ సజీవంగా ఉన్నప్పుడే భాష అది నిజమైనటువంటి భాష. ఊరికే మనిషి బతుకున్నాడంటే ప్రాణం లేదంటే ఏమిటి లాభం? కాబట్టి భాష సజీవంగా ఉండాలంటే వీటి అన్ని అర్థాలు తెలియాలి. అందుకే ఈ చక్కెరకేళి అంశం ఇందులో భవ్య గారి ప్రశ్నలు. గురుగారు, మరో సామెతతో నేను మీ ముందుకు వచ్చానండి. సామెత ఏంటంటే అల్లుడు గారికి నెయ్యి లేదు, అల్లుడు బంధువులకి నూనె లేదు అనే సామెత ఉంది. మరి ఈ సామెతలో ఉన్న ఆంతర్యం ఏంటి? అసలు ఈ సామెత ఎందుకు వచ్చిందంటారు? మామూలుగా అల్లుడు గారికి నెయ్యి లేదు, అల్లుడితో వచ్చినటువంటి వారికి నూనె లేదు అంటున్నారు. ఈ రెండింటిలో ఏది విలువైంది? నెయ్యి. నెయ్యి సాధారణంగా ఖరీదైనటువంటి వస్తువు. ఇప్పుడు ఇంట్లో పాపం సరుకులు నిండుకున్నాయి, వచ్చినటువంటి వాళ్ళు అందరిలో అల్లుడి గారు కూడా కూర్చుని ఉన్నారు. ఇప్పుడు లేదని చెప్పి చెప్పాలి. కాబట్టి భర్త గారికి జాగ్రత్తగా చెప్తుంది అనమాట, ఏమండి అల్లుడి గారికి నెయ్యి లేదు, అల్లుడితో వచ్చినటువంటి వాళ్ళకి నూనె లేదు అని. అంటే ఏమిటంటే అల్లుడి గారికి లేకపోయినా కూడా చాలా గౌరవం ఇచ్చారు అని చెప్పి వాడేమనుకుంటాడు. ఇప్పుడు మామూలుగా లోకంలో పశువులు అనుకోండి, వాటికి ఏదైనా తిండి పెడితే అవి సంతోషిస్తాయి, తర్వాత చీపు అన్న అవేమో అనుకో తినేసి వెళ్ళిపోతాయి. మనిషి అలా కాదు, వాడికి ఎంత పెట్టినా కూడా మంచి మాట మాట్లాడితే వాడు సంతోషిస్తాడు. ఇంకా కొంచెం సూక్ష్మంగా చూస్తే అసలు పశువులు కూడా చూడండి, మనం ఏదో గబుక్కుని ఏదో పెద్దవాళ్ళు చెప్పారని అలా అంటాం, కానీ ఓ కుక్క ఉంది మన ఇంటి మీద, దాన్ని మనం మెల్లిగా దా అని పిలిచి ఏం పెట్టకపోయినా ఊరికే అలా రాసామనుకోండి ఎంత సంతోషిస్తుంది. అదే మనం ఓ మట్టి బెడ్ ఇచ్చుకుని గట్టిగా ఆదలిచ్చాం అనుకోండి, అది మననే చూసి మురుగుతుంది. కాబట్టి పశువులకి పక్షులకి అలా మంచి మాటలతో అలాంటి మర్యాద కావాల్సి వచ్చినప్పుడు మరి బుద్ధిజీవైన మానవుడిని గౌరవించాలి కదా. ప్రియ వాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తదేవ వక్తవ్యం వచనే కా దరిద్రత. మా నాన్న 10 రూపాయలు నాకు ఇమ్మంటే మీకు ఏదో ఇబ్బంది, మళ్ళీ మీ ఖర్చులకి ఓ 10 రూపాయలు తక్కువ అవుతాయి. అదే మీరు చక్కగా మంచి మాట మాట్లాడితే ఏముంది, ఫలానా వాడు వచ్చాడు 4 మంచి మాటలు చెప్పాడు, మన బాగా చేసామని చెప్పాడు, కొంచెం ఆ ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి విషయాన్ని కూడా కాస్త బాగా చెప్పారు కానివ్వండి, ఇలా చెప్తే ఇంకొంచెం బాగుంటుందండి అని చెప్పాడు అనుకోండి, ఇంకొంచెం సంతోషించి వచ్చేసరికి ఇంకొంచెం బాగా సాధన చేస్తారు. అలా చెప్పడం అనేటువంటిది లోకంలో అది బుద్ధిమంతుడైనటువంటి వాడు, సంస్కారవంతుడి యొక్క లక్షణం. కాబట్టి ఆ సంస్కారం తెలుసుకున్నటువంటి ఆవిడ చెప్తోంది అనమాట ఈ సమాధానం. అల్లుడి గారికి నెయ్యి లేదండి అంటే వాడు ఫోన్లే నెయ్యి లేదని చెప్పి పక్క వాళ్ళకి నూనె లేదంటుంది. కాబట్టి కాస్త పెళ్లి కొడుకు అన్నాక వాడు కొంచెం ఇదిగా ఉంటాడు కదా, మిగతా వాళ్ళంతా మామూలుగా
దోశ తింటూ ఉంటే వీడు మసాలా దోశ తింటాడు, కొంచెం నేను గొప్పవాడు కాబట్టి మిగతా వాడంతా చెట్టు కొట్టుకుంటూ ఉంటే వీడికి కొంచెం ఎక్కువ కొట్టుకుంటూ ఉంటాడు. కాబట్టి అలాంటి సమయంలో మాట కనుక చెప్తే వీడు ఆ లేమిని అర్థం చేసుకుంటాడు, సంతోషిస్తాడు అనేటువంటి దాంతో ఇలాంటి మాటలు లోకంలోకి వచ్చాయి. ఈ యొక్క మాటలు పదే పదే చెప్పుకోవటం వల్ల మంచి మాటలు మాట్లాడాలి, ఎదుటి వాళ్ళకి మనోరంజనం కలిగేట్టుగా మాట్లాడాలి. ఎప్పుడు కూడా మనిషిని మాటలతో తృప్తిపరిస్తే వాడు ఎక్కువగా సంతోషిస్తాడు అనేటువంటి ఒక సంస్కృతిని మనం పొంది ఎదుటి వాళ్ళకి అందించేటువంటి విధానంలో వచ్చినటువంటి మంచి చక్కటి సామెతలండి ఇవన్నీ. వీటిని పదిలిపరుచుకోవటమే మన యొక్క భారతీయ భాషల యొక్క గొప్పతనం, ముఖ్యంగా తెలుగు భాష యొక్క గొప్పతనం. అందుకే తెలుగు ధనం తెలుగు ధనం అంటాం మన ఇళ్లలో సంస్కృతి. ఈ తెలుగు ధనం కావాలనంటే ఇలాంటి మాటలన్నీ సజీవంగా ఉండాలి. ఓకే గురుగారు, ధన్యవాదాలు గురుగారు. మీరు మా స్టూడియోకి వచ్చి అటు ఆధ్యాత్మికం ఇటు సంస్కృతికి సంబంధించిన ఎన్నో సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది వాటి చక్రకేళి కార్యక్రమం. రేపటి చక్రకేళి కార్యక్రమంలో మరిన్ని సందేహాలకు చక్రకేళి లాంటి సమాధానాలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.